Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. So this is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మీకు ఏంటంటే ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ నెక్స్ట్ వన్ ఎంటీఎస్ ఓకేనా. సో ఈ ఎగ్జామ్స్ సంబంధించి మీకు ఇంగ్లీష్ ఓకేనా, ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించి మీకు కొన్ని క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఓకేనా. సో మీకు ఏంటంటే జస్ట్ కొన్ని క్వశ్చన్స్ మాత్రమే ఓకేనా, షార్ట్ వీడియో లాగా ఓకే. అయితే సో మీకు ఏంటంటే జనరల్గా మనకు ఎస్ఎస్సిలో సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ ఎగ్జామ్స్ మనకు కంపల్సరీ ఇప్పుడు జరగబోతున్నాయి ఓకేనా. సో కాబట్టి సిజిఎల్లో కానీ సిహెచ్ఎస్ఎల్లో కానీ ఎంటీఎస్లో కానీ సో మీకు జాబ్ రావాలి అంటే కంపల్సరీ సో ఇంగ్లీష్లో మీకు మంచి స్కోర్ అనేది ఉండాలి రైట్. ఆ స్కోర్ అనేది ఉండడం కోసం నేను మీకోసం సో ఇంగ్లీష్ క్వశ్చన్స్ అనేవి ఓకేనా, ఇంగ్లీషు బెస్ట్ క్వశ్చన్స్ అనమాట ఓకేనా. సో కాన్సెప్చువల్ క్లారిటీ వచ్చేలాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఓకేనా. సో మీరైతే కంపల్సరీ ఓకేనా. సో నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా, మీకు బెస్ట్ కంటెంట్ అయితే అందిస్తాను రైట్. సో మన ఛానల్లో మీకు ఎలా ఉంటుందంటే సింపుల్గా మీకు నేను చెప్పే క్వశ్చన్స్ మొత్తం ఏదో ఆన్సర్ వచ్చినప్పుడు సో ఆన్సర్ చెప్పేసి వెళ్ళడం కాకుండా మిగతా ఆప్షన్స్ మనకు ఎందుకు ఆన్సర్ కావు, ఈ ఆప్షనే ఎందుకు మనకు కరెక్టు ఓకేనా. ఇంగ్లీష్లో కూడా మనకు కాన్సెప్ట్స్ అనేవి చాలా ఉంటాయి. సో మీరేంటంటే కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేయండి ఓకేనా. ఇంగ్లీష్ అంటే బట్టి ఇది మనకు జనరల్గా బయట ఎట్లా చెప్తుంటారంటే అది బట్టి ఇస్తూ ఉంటారు రైట్. కానీ మనకి ఇంగ్లీష్లో కూడా చాలా కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. సో మీకు ఏంటంటే రెగ్యులర్గా నేను వీడియోస్ అనేవి రిలీజ్ చేస్తూనే ఉంటాను ఓకేనా, యూట్యూబ్లో మీకు చేస్తూనే ఉంటాను. కాబట్టి మీరు నా ప్రతి ఒక్క వీడియో చూడండి ఓకేనా, అప్పుడు మీకు ఈజీగా క్లారిటీ అనేది వచ్చేస్తూ ఉంటుంది ఓకేనా. ఇక లేట్ చేయకుండా మనము కొన్ని క్వశ్చన్స్ ఓకేనా, మీకు జస్ట్ ఒక 6 క్వశ్చన్స్ వరకు డిస్కస్ చేస్తాను ఇక్కడ రైట్. చూడండి ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ సో ఫస్ట్ క్వశ్చన్ మీకు దేనికి సంబంధించింది అంటే సో స్పాటింగ్ ది ఎర్రర్స్ క్వశ్చన్ సంబంధించింది ఓకేనా. ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. ఎలా ఆన్సర్ చేయండి అంటే ఫస్ట్ వీడియోని పాస్ చేసి ఆన్సర్ చేసి అప్పుడు మీరు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి ఓకేనా. ఒకసారి వీడియోని పాస్ చేసి మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి రైట్. చూడండి ఇక్కడ సో మనకు ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఐ సా సమ్ చిల్డ్రన్ ఓకేనా, ఐ సా సమ్ చిల్డ్రన్. చూడండి ఇక్కడ మనకు ఐ సా ఇది మనకేంటిదమ్మా V2నే కదా, అదేంటి చెప్పండి మనకు V2నే కదా. సో ఐ సా సి సా సీన్, ఐ సా అంటే V2 అంటే మనకి అది సింపుల్ పాస్ట్ టెన్స్, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అది సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే కదా, ఇది మనకు కరెక్టే ఉంది. ఐ సా సమ్ చిల్డ్రన్, కొంతమంది చిల్డ్రన్ ఓకే, చైల్డ్ అనేది సింగులర్, చిల్డ్రన్ అనేది ప్లూరల్. వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్లేయింగ్ హ్యాపీలీ. చూడండి ఇక్కడ వాళ్ళు బాగా హ్యాపీగా ఆడుకుంటున్నారట ఓకేనా. ఐ సా సమ్ చిల్డ్రన్ ప్లేయింగ్ హ్యాపీలీ, ఇది కూడా మనకు కరెక్టే ఉంది ఓకేనా. ఎలా ఆడుతున్నారు, హ్యాపీగా ఆడుతున్నారు, ఇది కూడా మనకు కరెక్టే ఉంది. నెక్స్ట్ వన్ బిలో ద షేడ్ ఆఫ్ ఏ ట్రీ, బిలో ద షేడ్ ఆఫ్ ఏ ట్రీ. చూడండి ఇక్కడ షేడ్ అంటే తెలుసు కదా మీకు, నీడ ఓకేనా, అంటే నీడ కింద కూర్చొని ఓకేనా, బిలో అంటే దాని కిందనే కదా, కాబట్టి నీడ కింద కూర్చొని ఆడుతున్నారని మీనింగ్ ఇస్తుందమ్మా. మరి ఎప్పుడైనా సరే చూడండి జనరల్గా మనకు ఒక ట్రీ అన్నప్పుడు ఓకేనా, చూడండి మనకు జనరల్గా ఒక ట్రీ అన్నప్పుడు సో అండర్ ఏ ట్రీ అంటామమ్మ, జనరల్గా చెట్టు కింద అంటే అండర్ ఏ ట్రీ అనొచ్చు, అండర్ ఏ ట్రీ అనొచ్చు. అదే మనకు చెట్టు నీడ గురించి మాట్లాడినప్పుడు నీడ కింద అనగలుగుతాం, అనలేం, నీడ కింద కూర్చోలేరు కదా. అప్పుడు మనం ఏమనాలి అంటే ఇన్ ద షేడ్ ఆఫ్ ఏ ట్రీ, ఇన్ ద షేడ్ అన్నమాట ఓకేనా, నీడలు. కాబట్టి ఇన్ ద షేడ్ ఆఫ్ ఏ ట్రీ అనొచ్చు, కానీ సో మనం అక్కడ జనరల్గా బిలో ఓకేనా, అండర్ ఓకేనా అలా యూజ్ చేయకూడదు. కాబట్టి మనకు సింపుల్గా సో ఆన్సర్ ఎర్రర్ ఎక్కడ ఉంది అంటే సో బిలో ద షేడ్ ఆఫ్ ఏ ట్రీనా కాదు కదా, సో ఇన్ ద షేడ్ ఆఫ్ ఏ ట్రీ, ద షేడ్ ఆఫ్ ఏ ట్రీ అంటూ ఉంటాం. కాబట్టి మనకు అప్పుడు సో ఎర్రర్ ఎక్కడ ఉంది అంటే ఈ పార్ట్లో బిలో ద కాకుండా ఇన్ ద ఉండాలి కదా. సో బిలో ద అనేది మనకు రాంగ్ కదా, బిలో ద షేడ్ అనేది రాంగ్ కదా. బట్ మనకి ఏ ఆప్షన్లో ఇచ్చిండు, థర్డ్ ఆప్షన్లో ఇచ్చిండు. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 3 అనేది మనకు అక్కడ ఆన్సర్ అవుతుంది, అది సింపుల్ ఓకేనా. మీరు సెంటెన్స్ చూసినప్పుడు సెంటెన్స్ మొత్తంలో వెతకండి ఎర్రర్ ఎక్కడైనా ఉందా ఓకే, ఇదే పార్ట్లో ఉందా, ఇంకా వేరే ఏదైనా పార్ట్లో ఉందా, ఈ పార్ట్ ఎందుకు ఆన్సర్ మనకు, దీన్ని మనం ఆన్సర్ ఎలా చెప్తున్నాం, ఇదే ఆన్సర్ అని చెప్పేసి ఎలా చెప్తున్నాం అని చెప్పేసి రీజన్ చూసుకోండి ఓకేనా. ఆన్సర్ వచ్చిన తర్వాత ఇదే ఎందుకు ఆన్సర్ అని చెప్పేసి మీరు రీజన్ కూడా తెలుసుకోండి, అప్పుడు మీకు ఈజీ అయిపోతుంది ఓకే కదా, క్లారిటీ ఉంది కదా రైట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వెళ్దాం. చూడండి ఇక్కడ సెకండ్ క్వశ్చన్, ఇది కూడా మనకు సెకండ్ క్వశ్చన్ కూడా మనకి ఏంటంటే స్పాటింగ్ ఎర్రర్. మీరు వీడియోని పాజ్ చేయండి, వీడియోని పాజ్ చేసి దాని తర్వాత మీరు ఇక్కడ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి రైట్. తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూడండి. చూడండి ఇక్కడ మనకు మళ్ళీ సెంటెన్స్ అనేది ఇస్తాడు, దాన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసి అంటే కొన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తాడు 4 పార్ట్స్గా. అప్పుడు మీరు ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో మీరు కనిపెట్టాలి
ఓకేనా. సో మనకి ఎస్ఎస్సి సిజియూలో అయినా సరే, సిహెచ్ఎస్ఎల్ అయినా సరే, ఎంటీఎస్ అయినా సరే, సిపిఓ అయినా సరే, ఈ క్వశ్చన్స్ కంపల్సరీ, స్పాటింగ్ ఎర్రర్స్ క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి. ఓకేనా. ఇప్పుడు చూద్దాం. ద మ్యాన్, చూడండి, ద మ్యాన్ టర్న్డ్ టు హిమ్, అతని వైపు టర్న్ అయ్యాడట. విత్ ఏ లుక్, చూడండి ఇక్కడ ద మ్యాన్ టర్న్డ్ అంటే ఇది మనకు V2నే కదమ్మా, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, ఇది మనకు కరెక్టే ఉంది కదా. టర్న్డ్ టు హిమ్, ఓకేనా, అది కరెక్టే ఉంది. విత్ ఏ లుక్ ఆఫ్ డిసప్రూవ్, చూడండి ఇక్కడ విత్ ఏ లుక్ ఆఫ్ డిసప్రూవ్ అట. మరి అప్పుడు ఇక్కడ విత్ ఏ లుక్ ఆఫ్ డిసప్రూవ్ అన్నప్పుడు ఇక్కడ ఎర్రర్ ఎక్కడ ఉంది? ద మ్యాన్ అంటే కరెక్టే కదా, ఎర్రర్ ఏం లేదు అక్కడ, రైట్. టర్న్ టు హిమ్ అంటే అక్కడ కూడా మనకి ఏమైనా ఎర్రర్ ఉందా? లేదు, ఎందుకంటే సింపుల్ పాస్ట్ ఉంది, కరెక్టే ఉంది కదా, ఎర్రర్ ఏం లేదు అక్కడ. మరి అప్పుడు ఇక్కడ మనకు సో ఎర్రర్ ఎక్కడ ఉంది అంటే విత్ ఏ లుక్ ఆఫ్ డిసప్రూవ్. చూడండి జనరల్గా మనకు ఆఫ్ అనేది ఏంటి చెప్పండి? జనరల్గా ఆఫ్ అనేది మనకి ఏంటిదంటే ప్రిపోజిషన్. ఆఫ్ అనేది ఏంటి చెప్పండి? మనకి ఇక్కడ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ జనరల్గా ఒక ప్రిపోజిషన్ పక్కన మనకు దీని తర్వాత మనకి ఏం రావాలి అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది రావాలి. ఓకేనా. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ తెలుసు కదా, సబ్జెక్ట్ అంటేనేమో యాక్షన్ చేసేవాళ్ళు, ఆబ్జెక్ట్ అంటేనేమో యాక్షన్ రిసీవ్ చేసుకునే వాళ్ళు. మరి ఇప్పుడు మనకు ఆఫ్, ఓకేనా, ఆఫ్ అనే ప్రిపోజిషన్ పక్కన మనకి ఏం రావాలి చెప్పండి? అక్కడ ఆబ్జెక్ట్ రావాలి. మరి ఆబ్జెక్ట్ రావాలి కాబట్టి ఆబ్జెక్ట్ అంటే జనరల్ మనకి ఏమేమి వస్తాయి చెప్పండి? ఆబ్జెక్ట్ అంటే సో నౌన్స్ అన్నా కావచ్చు, లేకుంటే ప్రొనౌన్స్ అన్నా కావచ్చు. ఆబ్జెక్ట్ అంటే మనకి ఏం వస్తాయి చెప్పండి? నౌన్ అన్నా కావాలి, లేకుంటే ప్రొనౌన్ అన్నా కావాలి. కాబట్టి మనకి ఇప్పుడు ఇక్కడ డిసప్రూవ్ అనేది మనకి ఏంటమ్మా? V1, అది వెర్బ్, అది మనకు అక్కడ మనకి ఏం కావాలి? నౌన్ కావాలి. ప్రొనౌన్ ఎట్లా వచ్చే చాయిస్ లేదు కాబట్టి నౌన్ రావాలి. సో డిసప్రూవ్ని మీరు నౌన్ లాగా ఎట్లా చేస్తారు అంటే డిసప్రూవింగ్. ఎప్పుడైనా సరే మనకు ఇంగు ఫార్మ్స్ ఉంటాయి కదా, ఇంగు ఫార్మ్స్ మనము అవన్నీ నౌన్స్ లాగా చేస్తే వాటిని ఏమంటాం చెప్పండి? జెరెండ్ అంటాం. ఓకేనా. ఇక్కడ ఆఫ్ పక్కన మనకు వెర్బ్ ఉంది, ఆ వెర్బ్ నౌన్ లాగా కావాలంటే మనం ఏం చేయాలంటే దాన్ని V4 చేయాలి అంతే. ఓకేనా. సో V4s అన్ని మనకు నౌన్స్ లా యాక్ట్ చేస్తే కదా వాటిని జెరెంట్స్ అంటాం కదా. కాబట్టి ఆఫ్ పక్కన మీకు ఇక్కడ ఏం రావాలి చెప్పండి? V4 రావాలి. అప్పుడు మనకు నౌన్ అయిపోతుంది అది. బట్ మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఇక్కడ డిసప్రూవింగ్ అని ఉంటే అది కరెక్ట్ అయ్యేది సెంటెన్స్. సో డిసప్రూవ్ అనేది మనకు రాంగ్ కదా, రాంగ్ కాబట్టి ఎర్రర్ ఇక్కడ ఉంది. కాబట్టి మనకు ఆప్షన్ 3 అనేది ఆన్సర్. ఆప్షన్ 3 అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఒకసారి మీకు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ చెప్తా చూడండి. ఒకవేళ ఇలా ఉందనుకోండి సెంటెన్స్, చూడండి, రాజు ఈజ్ ఈటింగ్ అన్ యాపిల్. రాజు ఈజ్ ఈటింగ్ అన్ యాపిల్. చూడండి ఇక్కడ ఈటింగ్ అనేది మనకి ఏంటి చెప్పండి? వెర్బ్. ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, ఇదేమో మెయిన్ వర్బ్, ఇదేమో హెల్పింగ్ వర్బ్. ఇక్కడ యాక్షన్ చేసే వాళ్ళని సబ్జెక్ట్ అంటాం. యాక్షన్ చేసే వాళ్ళని ఏమంటాం చెప్పండి? సబ్జెక్ట్ అంటాం. యాక్షన్ రిసీవ్ చేసుకునే వాళ్ళని ఆబ్జెక్ట్ అంటాం. ఓకేనా. ఎవరు తింటున్నారు? రాజే కదా, రాజు ఏమవుతాడు? సబ్జెక్ట్ అవుతాడు. యాపిల్ ఏమవుతుంది? ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి నేను ఏమని చెప్పినా అంటే ఒక ప్రిపోజిషన్ అనేది వస్తే ఇక్కడే కదా మనకు వచ్చేది, వెర్బ్ తర్వాతనే కదా జనరల్గా వచ్చేది. కాబట్టి ఒక ప్రిపోజిషన్ పక్కన మీకు ఎప్పుడైనా ఏం రావాలి? మనకు ఆబ్జెక్ట్ రావాలి. ఆబ్జెక్ట్ అంటే నౌన్ అన్న కావచ్చు, యాపిల్ అంటే నౌనే కదమ్మా. నెక్స్ట్ యాపిల్ బదులు ఇట్టు కూడా రాసుకోవచ్చు కదా, ప్రొనౌన్ అన్న కావచ్చు. ప్రిపోజిషన్ పక్కన నౌన్ అన్న రావాలి, ప్రొనౌన్ అన్న కావాలి. మరి ఇప్పుడు మనకి ఇక్కడ వెర్బ్ ఉంది కదా, వెర్బ్స్ మనకు నౌన్స్ ఎప్పుడవుతాయో చెప్పండి? ఇంగు ఫామ్ అనేది యాడ్ చేసి మనకు నౌన్ అయిపోతుంది కదా. కాబట్టి అప్పుడు మనకు డిసప్రూవింగ్ అనేది ఆన్సర్. ఇది ఇంత కాన్సెప్ట్ ఉంటుంది మనకు. డైరెక్ట్ మనం చెప్పొచ్చు డిసప్రూవింగ్ అని ఆన్సర్ చెప్పొచ్చమ్మా, కానీ ఎందుకు డిసప్రూవింగ్ అని ఆన్సర్ అవుతుంది అంటే ఇంత మనకు రీజన్స్ అనే ఉంటాయి. కాబట్టి సో డిసప్రూవింగ్ అనేది ఇక్కడ ఆన్సర్ ఉండాలి. యాక్చువల్గా అది మనకు రాంగ్ ఉంది కదా, సో మనకు రాంగ్ పార్ట్ అడుగుతుంది కాబట్టి ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ మళ్ళీ మనకి ఏంటి చెప్పండి? స్పాటింగ్ ఎర్రరేగా, రైట్. ఏం చేయండి అంటే సో వీడియోని పాజ్ చేసి ఆన్సర్ చేయండి, ట్రై చేయండి అమ్మా. చూడండి ఇక్కడ స్పాటింగ్ ఎర్రర్, రైట్. ప్రే టు ద ఆల్మైటీ గాడ్. ప్రే టు ద ఆల్మైటీ గాడ్ అంటే ప్రే చేయండి అంటుండు. ఇది మనకు ఇంపరేటివ్ సెంటెన్స్ అమ్మ. మీకు ఎలా అంటే క్లోజ్ ద డోర్. క్లోజ్ ద డోర్ అంటే డోర్ని క్లోజ్ చేయండి అంటాం కదా, అలా V1. ఓకే, సెంటెన్స్ అనేది డైరెక్ట్ వెర్బ్ తోటి V1 తోటి స్టార్ట్ అవుతుంది, దాన్ని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. ఓకేనా. ఇలా మనకు ప్రే టు ద ఆల్మైటీ గాడ్, ఓకేనా, విత్ అట్మోస్ట్ డివోషన్. ఓకేనా, అట్మోస్ట్ డివోషన్, మంచి డివోషన్ తోటి ప్రే చేయమంటుండే. అండ్ హెల్ప్ ద నీడీ. హెల్ప్ ద నీడీ, మరియు హెల్ప్ చేయండి నీడీ పీపుల్. అంటే నీడీ అంటే ఎవరు చెప్పండి? అవసరం ఉన్న వాళ్ళకు హెల్ప్ చేయండి అంటుండే అక్కడ. కాబట్టి అండ్ హెల్ప్ ద నీడీ, హెల్ప్ ద నీడీ అంటుండు, రైట్. ఎందుకంటే ఇది V1 కాబట్టి ఇది కూడా మనకి V1 ఉండాలి కదమ్మా. ఇది కూడా కరెక్టే ఉంది కదా. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు కరెక్టే ఉంది. హెల్ప్ ద నీడీ అండ్ పోర్డ్ పీపుల్. అండ్ పోర్డ్ పీపుల్ అట. ఇక్కడ చూడండి హెల్ప్ ద నీడీ అండ్ పోర్డ్ పీపుల్. ఇక మనకు పీపుల్ అనేది నౌన్, ఇది మనకు నీడీ అంటే అడ్జెక్టివ్. ఇక్కడ కూడా మనకి ఏం రావాలి చెప్పండి? అడ్జెక్టివ్ రావాలి. ఓకేనా. అండ్ అనేది కంజంక్షన్ కదా, దాని ముందు మనకు అడ్జెక్టివ్ ఉంది కాబట్టి దాని తర్వాత కూడా అడ్జెక్టివ్ ఉండాలి. మనకు పూర్ అనేది అడ్జెక్టివ్, పూర్డ్ అనేది ఉంటుందా? ఉండదు. కాబట్టి పూర్ ఏం రావాలి చెప్పండి? అక్కడ మనకు పూర్ పీపుల్ అని రావాలి. మిగతా ఆప్షన్స్ ఎందుకు రాంగ్, ఎందుకు ఆన్సర్ కావో చూసుకోండి. అవి
ఓకేనా, అర్థమవుతుంది కదా. సో ప్రే టు ద ఆల్మైటీ గాడ్, ఇది V1 మనకు ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. విత్ అట్మోస్ట్ డివోషన్ అండ్ హెల్ప్ ద నీడీ అండ్ పూర్ పీపుల్ అంటాం. ఓకేనా, అంటే నీడీ నెక్స్ట్ పూర్ పీపుల్కి హెల్ప్ చేయండి అని, రైట్. పూర్ పీపుల్ అని తెలుసు కదా, పూర్ పీపుల్ అంటే వాళ్ళు డెస్టిట్యూట్స్ అంటూ ఉంటాం. ఓకేనా, పేదవారు అంటూ ఉంటాం, రైట్. బట్ మనకు అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ, ఇది ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4 అనేది మనకు ఆన్సర్. పూర్ అనేది ఒక అడ్జెక్టివ్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఇంగ్లీష్ బై సందీప్ సార్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ఓకేనా, సో సీజీఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ ప్రిపేర్ అవుతున్నారో, ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ అనేది మంచి రోల్ ప్లే చేస్తుంది. ఎక్కువ మార్క్స్ మనకు ఇంగ్లీష్ నుంచి వస్తాయి కాబట్టి ఇంగ్లీష్ కోసం సపరేట్గా కోర్స్ అనేది డిజైన్ చేయబడింది. మీరు యాప్ని ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే మీకు అక్కడ ఎస్ఎస్సి కోర్సెస్ సో 3 ఓకేనా 299 రూపీస్కి మాత్రమే అక్కడ 3 months వ్యాలిడిటీ, 399 రూపీస్కి మీకు 6 months వ్యాలిడిటీ తోటి కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయండి. ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుందండి, ఫ్రీ డెమో క్లాసులు ఉంటాయండి, చూసి డిసైడ్ అవ్వండి ఓకేనా, తీసుకోవాలా వద్దా అని, రైట్. మీకు ఇక్కడ ఏం యాప్ గురించి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఈ నెంబర్ డైల్ చేయండి 9985317597. థ్యాంక్ యూ. చెప్పండి మళ్ళీ చూసుకోండి, ఇక్కడ వీడియోని పాజ్ చేయండి, వీడియోని పాజ్ చేసి అప్పుడు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా. చూడండి ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ సెంటెన్స్ ఇచ్చారు, ఇక్కడ మనకు నో ఎర్రర్ అనే ఆప్షన్ కూడా ఇచ్చారు. సో నో ఎర్రర్ అనే ఆప్షన్ కూడా ఇచ్చారు కాబట్టి దాన్ని కూడా చూడండి ఓకేనా. చూడండి ఇక్కడ బై దిస్ టైమ్ టుమారో, బై దిస్ టైమ్ టుమారో ఇది మనకు కీవర్డ్ జనరల్గా ఓకేనా, కీవర్డ్ అది, రైట్. సో రేపు ఈ సమయం వరకల్లా, బై దిస్ టైమ్ టుమారో, బై దిస్ టైమ్ టుమారో వీ విల్ హ్యావ్ రీచ్డ్ టు ఢిల్లీ ఓకేనా, వీ విల్ హ్యావ్ రీచ్డ్ టు ఢిల్లీ. ఇది మనకి ఏంటంటే టెన్సెస్ అనేవి క్లియర్గా వస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అండి ఓకేనా. బై దిస్ టైమ్ టుమారో అంటే రేపు ఈ సమయం వరకల్లా మేము ఢిల్లీకి రీచ్ అయి ఉంటాము అన్న సందర్భం వస్తుంది ఇక్కడ ఓకేనా. కాబట్టి వీ విల్ హ్యావ్ రీచ్ టు ఢిల్లీ. ఇక్కడ మనకు జనరల్గా బై దిస్ టైమ్ టుమారో, జనరల్ మనకు బై దిస్ టైమ్ టుమారో, బై దిస్ టైమ్ నెక్స్ట్ వీక్, బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ అని వచ్చినాయి అనుకోండి. అప్పుడు టెన్స్ అనేది ఎందులో ఉండాలి అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉండాలి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే మనకు విల్ హ్యావ్, షెల్ హ్యావ్ ప్లస్ V3నే కదా. కాబట్టి ఇక్కడ మనకు వి విల్ హ్యావ్ రీచ్డ్ ఓకే కరెక్టే ఉంది ఓకేనా. వీకి షెల్ రావచ్చు, విల్ రావచ్చు, అది రాంగ్ ఏం కాదు. మనకు యాక్చువల్గా విల్లే యాక్చువల్గా షెల్లే రావాలి, కానీ విల్లు కూడా వాడవచ్చు మనం ఓకేనా. కానీ ఇక్కడ మనకి ఎర్రర్ ఎక్కడ ఉంది అంటే టు ఢిల్లీ అమ్మ, ఇక్కడ చెప్పండి ఇక్కడ టు ఢిల్లీ ఉంది. కాబట్టి మనకి అక్కడ వి విల్ హ్యావ్ రీచ్డ్ ఢిల్లీ, టు ఢిల్లీ కాదు ఓకేనా. సో మనకు టు ఢిల్లీ అవసరం లేదు ఇక్కడ ఓకేనా, 2 అనేది అవసరం లేదు కాబట్టి రాంగ్ ఉంది కదా. సో మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్ ఓకేనా. చూడండి ఐ రీచ్డ్ ముంబై, ఐ రీచ్డ్ టు ముంబై కాదు ఓకేనా. వి రీచ్డ్ హోమ్, వి రీచ్డ్ టు హోమ్ కాదు. అరైవ్డ్ ఎట్ ఉంటుంది కానీ రీచ్డ్ తర్వాత మాత్రం ప్రిపోజిషన్ అవసరం లేదు ఓకేనా. వి రీచ్డ్ హోమ్, దే రీచ్డ్ ముంబై, దే రీచ్డ్ ఢిల్లీ, అలా యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి, రైట్. నెక్స్ట్ ఇంకో పాయింట్ కూడా చెప్తాను చూడండి. ఇక్కడ మీకు జనరల్గా మీకు ఇక్కడ ఫ్యూచర్ వచ్చినప్పుడు చూడండి మీకు టుమారో ఓకేనా, నెక్స్ట్ వీక్ ఓకేనా, నెక్స్ట్ ఇయర్ ఇలా ఉన్నాయనుకోండి. ఇప్పుడు టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్ ఇలాంటి కీవర్డ్స్ ఉన్నాయనుకోండి. అప్పుడు టెన్స్ ఎందులో ఉండాలి అంటే సింపుల్ ఫ్యూచర్లో ఉండాలి. ఎందులో ఉండాలి చెప్పండి, మనకు సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉండాలి. సింపుల్ ఫ్యూచర్ అంటే స్ట్రక్చర్ ఏముంటుంది చెప్పండి అమ్మ, సబ్జెక్ట్ ప్లస్ విలార్ షెల్, సబ్జెక్ట్ ప్లస్ విలార్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అంటాం ఓకేనా. నేను ఆల్రెడీ టెన్సెస్ క్లాస్ చేశా, టెన్సెస్ స్ట్రక్చర్స్ మీరు ఎట్లా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చో కూడా చేశాను. బట్ ఆ వీడియో చూడండి మీరు ఓకేనా. ఇది ఒకటి, రైట్. అదే మనకి ఇలా ఉంది అనుకోండి కీవర్డ్స్, ఎట్ దిస్ టైమ్ టుమారో చూడండి, ఎట్ దిస్ టైమ్ టుమారో, నెక్స్ట్ ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ వీక్, ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ ఇలాంటివి ఉన్నాయి అనుకోండి. అప్పుడు మనము ఏ టెన్స్లో యూజ్ చేసుకోవాలి అంటే ఫ్యూచర్ కంటిన్యూస్లో యూజ్ చేసుకోవాలి అమ్మ. ఏ టెన్స్లో యూజ్ చేసుకోవాలి, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేసుకోవాలి. స్ట్రక్చర్ ఏముంటుంది చెప్పండి, కంటిన్యూస్ అంటే ఏంటి, మెయిన్ వర్బ్ ఏముండాలి, V4 కదా. బట్ మనకు స్ట్రక్చర్ ఏమొస్తుందంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ బి, షెల్ బి ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఈ స్ట్రక్చర్లో ఉండాలి ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఓకేనా. నెక్స్ట్ మీకు ఇంకా ఇది ఉంటుంది ఫ్యూచర్. నెక్స్ట్ మనకి ఏంటంటే బై దిస్ టైమ్ టుమారో, బై దిస్ టైమ్ నెక్స్ట్ వీక్, బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ ఇలా ఓకేనా. బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్, బై దిస్ టైమ్ నెక్స్ట్ వీక్, బై దిస్ టైమ్ నెక్స్ట్ మంత్, బై దిస్ టైమ్ టుమారో ఇలా ఓకేనా. బై దిస్ టైమ్ ఓకే, దాంతో మీకు ఫ్యూచర్ రెఫరెన్స్ ఉంది అనుకోండి. అప్పుడు అది ఏ టెన్స్ తీసుకోవాలి అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ తీసుకోవాలి. ఇప్పుడు వచ్చిన సెంటెన్స్ అదే మనకు ఓకేనా, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉండాలి. క్లియర్ రాసుకోండి ఇవి, రైట్. ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే స్ట్రక్చర్ ఏముంటుంది చెప్పండి, పర్ఫెక్ట్ అంటే V3నే కదా మెయిన్ వర్బ్, సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్, నెక్స్ట్ షెల్ హ్యావ్ ప్లస్
V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మనకు స్ట్రక్చర్. అర్థమవుతుందా? కాబట్టి ఇవి ఫీచర్. ఓకేనా? సో ఫీచర్లో ఇలాంటి కీవర్డ్స్ వచ్చినప్పుడు మనం ఏ కీవర్డ్ వచ్చినప్పుడు ఏ టెన్స్లో రాసుకోవాలి, మళ్ళీ టెన్స్ తెలిసిన తర్వాత దాని స్ట్రక్చర్ కూడా తెలియాలి మనకు. అప్పుడు మనకు ఈజీ అయిపోతుంది. ఇది అర్థమైంది కదా మీకు? సెంటెన్స్ అయితే ఇది. కాబట్టి ఇక్కడ మనకు టెన్స్ కరెక్టే ఉందమ్మా. బై దిస్ టైమ్ టుమారో అంటే వి విల్ హ్యావ్ రీచ్డ్. టెన్స్ కరెక్టే ఉంది కానీ ఇక్కడ టు ఢిల్లీ అనేది రాంగ్ ఉంది. ఢిల్లీ రీచ్ తర్వాత మనకి ఢిల్లీ వస్తే చాలు కదా. సో 2 అనేది అవసరం లేదు. కాబట్టి ఎర్రర్ ఎక్కడ ఉందంటే ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. క్లియర్ కదా? అది నెక్స్ట్ చూడండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏంటంటే ఒక ఇడియం. ఓకేనా? ఇడియం అడిగాడు. ఓకే, మీకు చూడండి ఎస్ఎస్సిలో మీకు గ్రామర్ ఎంత ఇంపార్టెంటో ఒకాబులరీ కూడా సేమ్ అంతే ఇంపార్టెంట్. ఓకేనా? మనకి ఈ రోజుల్లో అయితే 50% క్వశ్చన్స్ గ్రామర్ నుంచి, నెక్స్ట్ 50% క్వశ్చన్స్ ఒకాబులరీ నుంచి వస్తున్నాయి. కాబట్టి సో ఈక్వల్గా ఫోకస్ అనేది చేయాలి కంపల్సరీ. ఒకాబులరీని అస్సలు స్కిప్ చేయకండి. డోంట్ స్కిప్ ఒకాబులరీ. ఓకేనా? కంపల్సరీ ఒకాబులరీ డైలీ ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకుంటే ఈడియం ఏమి ఇచ్చారంటే మేడ్ ఇన్ స్పీచ్. జనరల్గా సో మేడ్ ఇన్ స్పీచ్. ఓకేనా? సో మేడ్ ఇన్ స్పీచ్ అంటే మనకు జనరల్గా మీనింగ్ ఏమొస్తుంది అంటే ఫస్ట్ పబ్లిక్ స్పీచ్ డెలివర్డ్ బై ఏ పర్సన్. ఒక పర్సన్ ఇచ్చిన ఫస్ట్ పబ్లిక్ స్పీచ్ని మనం ఏమంటామంటే మేడ్ ఇన్ స్పీచ్ అంటాం. ఒక పర్సన్ ఇచ్చిన ఫస్ట్ పబ్లిక్ స్పీచ్ని ఏమంటాం చెప్పండి మనము? మేడ్ ఇన్ స్పీచ్ అంటూ ఉంటాం. ఏమంటాం? మేడ్ ఇన్ స్పీచ్ అంటాం. ఓకేనా? కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అన్ప్రిపేర్డ్ స్పీచ్ అంటే జనరల్గా సో మనకి ఏమొస్తుంది తెలుసా మీనింగ్? మనకు ఎక్స్టెంపోరే. ఇది రాసుకోండి అమ్మ నీట్గా. ఓకేనా? ఎక్స్టెంపోరే అంటే మీనింగ్ ఏంటంటే అన్ప్రిపేర్డ్ స్పీచ్. ఓకేనా? ఒక పర్సన్ అసలు ప్రిపేర్ కాకుండా అన్ప్లానెడ్ అంటూ ఉంటాం. అన్ప్లానెడ్ స్పీచ్ అంటూ ఉంటాం. ఒక పర్సన్ అసలు ప్రిపేర్ కాకుండా వచ్చి ఇచ్చే స్పీచ్ని ఏమంటామంటే సో మనం ఎక్స్టెంపోరే అంటాం. ఇది కూడా చాలా సార్లు ఎగ్జామ్లో వచ్చింది మనకు. ఓకేనా? ఎక్స్టెంపోరే, దాన్ని మనము అన్ప్రిపేర్డ్ స్పీచ్ అంటాం. లాస్ట్ స్పీచ్ ఓకేనా మేడం? స్పీచ్ కూడా కదా. ఆన్సర్ ఏమొస్తుందంటే జనరల్గా మేడ్ ఇన్ అంటేనేమో ఫస్ట్ స్పీచ్ డెలివర్డ్ బై ఏ పర్సన్ అంటే ఉంటాం. అర్థమైంది కదా? ఇవి మనకు కొన్ని క్వశ్చన్స్ అమ్మ. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకా మీకు. ఓకేనా? ఇంకా మీకు లాస్ట్ క్వశ్చన్ అమ్మ. ఇది ఈ వీడియోలో మీకు లాస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇక్కడ మీకు సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఇక్కడ మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్. వీడియోని పాజ్ చేయండి, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూడండి. చూడండి ఇక్కడ మనకు జనరల్గా ద సిచ్యువేషన్ బికమ్ డాష్ ఆఫ్టర్ ద స్కఫుల్ బిట్వీన్ ద ఫార్మర్స్ అండ్ ద పోలీస్. చూడండి సిచ్యువేషన్ అనేది ఏమైంది అంటుండు. ఓకేనా? ఆఫ్టర్ ద స్కఫుల్. స్కఫుల్ అంటే జనరల్గా మీనింగ్ ఏమొస్తుందంటే ఒక గొడవ, చిన్న గొడవ అంటూ ఉంటాం. ఫైట్. ఓకేనా? ఫైట్ అంటే పోలీసులు నెక్స్ట్ ఫార్మర్స్. ఓకేనా? మధ్యలో ఫైట్ అనేది జరిగిందట. ఓకేనా? ఆ జరిగిన తర్వాత సిచ్యువేషన్ అనేది ఏమవుతుంది జనరల్గా? అప్పుడు ఫైట్ జరిగిన తర్వాత సిచ్యువేషన్ అనేది మనకు ఏమవుతుంది జనరల్గా? అక్కడ మనకు ఆ బ్లాంక్లో పాజిటివ్ మీనింగ్ రావాలా, నెగిటివ్ మీనింగ్ ఇచ్చే వర్డ్ రావాలో చెప్పండి? కంపల్సరీ నెగిటివ్ అయిపోతుంది. కాబట్టి స్మూత్ అనేది పాజిటివ్ వర్డ్, ఫన్నీ అనేది పాజిటివ్ వర్డ్. కాబట్టి ఈ 2 ఆప్షన్స్ తీసేయండి. ద సిచ్యువేషన్ బికమ్ ఓకేనా సాడా సీరియసా ఏమవుతుంది చెప్పండి? 2 మనకు ఆన్సర్స్ కావచ్చు కానీ కాంటెక్స్ట్ ప్రకారం మనకి ఏమవుతుంది చెప్పండి? సీరియస్. సిచ్యువేషన్ ఏమైందట? సీరియస్ అయిపోయింది అని. గొడవ అయింది కాబట్టి మనకు సీరియస్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 అనేది ఎక్కడ ఆన్సర్ అవుతుందమ్మా. ఇది మనకు ఇవి మనకు కొన్ని క్వశ్చన్స్. ఓకేనా? సో మీరు చూడండి జనరల్గా మీరు నా ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ కూడా చేశాను నేను ఆల్రెడీ. ఓకేనా? ఎస్ఎస్సి జీడీ కోసం చేశాను కానీ మీకు అవి అన్ని ఎగ్జామ్స్కి కూడా ఉపయోగపడతాయి. ఎస్ఎస్సిలో ఈ లెవెల్ అనేది మనకి ఏమి ఉండదమ్మా. సిహెచ్ఎస్ఎల్కి ఒక లెవెల్, సీజీఎల్కి ఒక లెవెల్ అస్సలు ఉండదు. క్వశ్చన్స్ అనే వాళ్ళు ఎట్లయినా అడగవచ్చు. ఇంగ్లీష్లో మీరు ఏంటంటే కాన్సెప్ట్ అనేది వస్తే మీరు క్వశ్చన్ అన్ని ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాబట్టి క్వశ్చన్స్ మీద బాగా ఫోకస్ చేయండి. ఓకేనా? ఇంకోటి ఏంటంటే మీకు నా కోర్సు కూడా అవైలబుల్గా ఉంది. ఓకే, సో మీరు నా యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్, ఇంగ్లీష్ బై సందీప్ సార్ ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు అక్కడ కోర్సెస్ ఉంటాయి. ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, ఓకేనా, సిపిఓ, జీడీ, ఓకేనా, అన్ని కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి. తక్కువ అమౌంట్కి అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి కంపల్సరీ మీరు కోర్సును తీసుకోండి. ఓకేనా? మీకు సో 299, 399 ఈ అమౌంట్కి మీకు అక్కడ అవైలబుల్గా ఉంటాయి. 6 months, ఓకేనా, 3 months కోర్సెస్ అనేవి. కాబట్టి కంపల్సరీ తీసుకోండి. మీకు అందులో సో డెమో క్లాసెస్ కూడా ఉంటాయి. డెమో క్లాసెస్ చూసి మీరు డిసైడ్ అవ్వండి తీసుకోవాలా వద్దా అని. డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే తీసుకోండి. అర్థమైంది కదా? ఇవి మీకు ఏంటంటే సో కొన్ని క్వశ్చన్స్ అమ్మ, కొన్ని క్వశ్చన్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? సో మీకు ఇంకా వీడియోస్ అనేవి ఫర్దర్గా చేస్తూనే ఉంటాను. ఎందుకంటే మనకి ఇంగ్లీష్ అనేది ఏంటంటే మీరు కాన్సెప్ట్ వైజ్గా నేర్చుకుంటే ఈజీ అయిపోతుంది ఎగ్జామ్స్లో.
ఓకేనా? అది. సో మీరు కంపల్సరీ ఓకేనా, కొత్తగా చూసే వాళ్ళైతే కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అన్ని గ్రూప్స్‌లో ఎస్ఎస్సి గ్రూప్స్‌లో అన్నిట్లలో మీరు షేర్ చేయండి. సీజీఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, జీడీ, సిపిఓ అన్ని ఎగ్జామ్స్‌కి ఉపయోగపడే విధంగా నేను ఇక్కడ క్వెషన్స్ ఓకేనా, క్వెషన్స్‌ని తీసుకొచ్చి వీడియోస్ చేస్తూనే ఉంటాను. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. కంపల్సరీ షేర్ చేయండి. ఓకేనా? కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సో ప్రతి ఒక్కరు వీడియోస్ని చూస్తూనే ఉండండి. నేను రెగ్యులర్గా వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఓకేనా? సో థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.